బహువార్షిక పంటలు అంటారు. ఈ బహువార్షికాల్లో కొన్ని సంవత్సరం నుంచి 10-15 ఏళ్ల వరకు దిగుబడినిస్తాయి. కొన్ని 15 ఏళ్ల తర్వాతనే ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. అటువంటి పంటలు సాగు చేసినట్లయితే ఒకేసారి లక్షలాది రూపాయలు మనకు దక్కుతాయి. అటువంటి దీర్ఘకాలిక పంటలే ఎర్రచందనం, శ్రీగంధం, టేకు పంటలు. ఇవి తెచ్చిపెట్టే ఆదాయం ఊహించలేనంతగా ఉంటుంది. ఎర్రచందనం, శ్రీగంధం, టేకు సాగు చేయటానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చాలా అనువైన భూములున్నాయి. ఎంతో విలువైన ఈ పంటలను పెంచుకున్నట్లయితే రైతుకు ఊహించినంత ఆదాయం తప్పనిసరిగా వస్తుంది. వాటిని పెంచడానికి పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టవలసిన పని లేదు. ఈ విలువైన పంటలను పెంచటానికి కొద్దిపాటి మేలుకోలు పాటించితే చాలు, పంట దిగుబడులు చేతికి వస్తాయి. వాటిని పెంచితే పెద్దగా చీడపీడల బాధ కూడా ఉండదు. రాసాయనిక మందులు వాడవలసిన పనే ఉండదు. అంతేకాకుండా ఇవి నీటి ఎద్దడిని బాగా తట్టుకొని ఎదుగుతాయి. ఈ మొక్కలు నాటడానికి జూన్ నుంచి డిసెంబర్ నెలలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఒక్కో మొక్కను 10 అడుగుల దూరంలో నాటుకోవాలి. 1 ఎకరాలో సాగు చేయటానికి 450 మొక్కలు అవసరముంటాయి. ఎర్రచందనం, శ్రీగంధం, టేకు మొక్కలను నాటిన తరువాత 2 ఏళ్ల పాటు ఫిబ్రవరి నుంచి జూన్ నెల వరకు వారానికి ఒకసారి నీటి తడులు ఇవ్వాలి. ఆ తరువాత అవి ఎటువంటి ఎరువులు, మందులు అవసరం లేకుండానే ఎంచక్కా పెరుగుతాయి. ఈ మొక్కలకు నీటి ఎద్దడిని తట్టుకునే గుణం ఉండటం వల్ల కొద్దిపాటి నీటితోనే మొక్కలను సులభంగా పెంచుకోవచ్చు. ఈ మొక్కలను ఏ నేలలో అయినా పెంచుకోవటం సాధ్యమవుతుంది. అయితే నీరు నిలబడే నేలలు, చౌడు భూములు మాత్రం ఈ మొక్కలు సాగు చేయటానికి పనికిరావు. ఎర్రచందనం మొక్కలు సుమారు 60 అడుగుల వరకు ఎత్తు పెరుగుతాయి. 3.5 అడుగుల మందంగా పెరుగుతాయి. ఈ ఎర్రచందనం పూర్తి స్థాయిలో పెరగడానికి 20 నుంచి 25 సంవత్సరాలు పడుతుంది. ఒక్కో చెట్టు నుంచి 100 నుంచి 500 కిలోల విలువైన ఎర్రచందనం వస్తుంది. ఈ ఎర్రచందనానికి మార్కెట్లో అధిక డిమాండ్ ఉంటుంది. చాలా ధర పలుకుతుంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో టన్ను ఎర్రచందనం ధర 12 నుంచి 15 లక్షల రూపాయలు పలుకుతుంది. శ్రీగంధం చెట్ల ధరలు కళ్లు మిరమిట్లు గొలిపే స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో టన్ను శ్రీగంధం సుమారు 3 కోట్లు పలుకుతోంది. ఈ శ్రీగంధం మొక్కలు సాగు చేసినట్లయితే 20 నుంచి 25 ఏళ్ల వరకు పూర్తిగా ఎదిగి చేతికి వస్తాయి. కాబట్టి ఈ మొక్కలను పెంచడానికి పండ్ల తోటలు చాలా అనువుగా ఉంటాయి. పండ్ల తోటల్లో అంతర పంటలుగా సాగు చేసినట్లయితే అటు శ్రీగంధం పెరుగుతుంది, ఏటా పండ్ల దిగుబడి పెరుగుతుంది. 20 నుంచి 25 ఏళ్ల తరువాత శ్రీగంధం చేతికి వస్తుంది. 15 సంవత్సరాల తరువాత ఎర్రచందనం చెట్లు పూలు పూస్తాయి. ఈ పూల నుంచి గింజలు వస్తాయి. ఈ గింజలను నాటి మళ్లీ ఎర్రచందనం మొక్కలను పెంచుకోవచ్చు. ఈ పద్ధతిలోనే సాగు చేస్తున్నామని నల్గొండ జిల్లాకు చెందిన రైతులు చెప్తున్నారు. ఎర్రచందనమే కాదు, శ్రీగంధం పెంచుకుంటే అత్యధికంగా ఆదాయం మన సొంతమవుతుంది. జనరల్గా శ్రీగంధమైన, ఎర్రచందనమైన చెట్టు మొత్తం గంధం, చందనం కాదు. చెట్టు పై భాగం తీసేసినప్పుడు లోపల ఉండే హార్డ్వుడ్ అంటే చావ భాగమే దీనికి ఖరీదు బాగా ఉంటుంది. ముఖ్యంగా ఈ చెట్లకు ఎలాంటి కెమికల్ ఫర్టిలైజర్ వాడకూడదు. కెమికల్ ఫర్టిలైజర్ వాడినప్పుడు దాంట్లో ఉన్న సహజత్వం కోల్పోయే అవకాశం ఉంది. అసలు అడవిలో ఏ చెట్లకు మాత్రం ఎవరు కెమికల్ ఫర్టిలైజర్ ఇస్తున్నారు? కొంతమంది రైతులు ఇటీవల కాలంలో మేము డిఏపి వేసాం, యూరియా వేసాం అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ముఖ్యంగా దీని నుంచి వచ్చే ఆకే విపరీతమైన ఆకు దీనికి రాలుతుంటుంది. ఇది మెడిసినల్, అంటే ఇది మంచి ఔషధ గుణాలు కలిగిన ఆకు ఉంటుంది కాబట్టి ఇది డీకంపోస్ట్ అయ్యి ఈ చెట్టుకు మంచి బలాన్ని ఇస్తుంది. కాబట్టి రైతులు మామూలుగా 1 అడుగు లోతు పిట్లు తీసి, అంటే గుంటలు తీసి దాంట్లో నాటుకుంటే సరిపోతుంది. ఇంకా మనం ఎరువులు పోయాలన్నా, వర్మీ పోయాలన్నా, లేకుంటే కెమికల్ ఫర్టిలైజర్ వేయాలన్నా, అవన్నీ కూడా ఏంటంటే దీర్ఘకాలికంగా 10-15 సంవత్సరాలకు వచ్చే ఈ చెట్టుకు పెద్ద మొత్తంలో రైతులు ఆర్థికంగా ఖర్చు పెట్టుకోవటం అనవసరం. దీన్ని కేవలం సహజత్వంతో మనం దీన్ని పెరగనిచ్చినప్పుడే మనకు మంచి ఫలితాలు ఇస్తుందని రైతులు గమనించాలి. ఈ మొక్కలను పెంచడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి ఒంటరిగా పెరగవు. వీటితో పాటు ఇతర మొక్కలను పెంచుకోవాలి. ఒక రకంగా పరాన్నజీవిగా పెరుగుతున్నాయన్నమాట. శ్రీగంధం సాగు చేయాలనుకుంటే ముందుగా ఆ తోటలో బత్తాయి, జామ వంటి పండ్ల తోటలను సాగు చేసుకోవాలి. ఈ పండ్ల తోటల్లో అంతర పంటగా శ్రీగంధం సాగు చేసుకోవాలి. దీని వేరు, బెరడు, కాండం అన్ని ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఇది 3 నుంచి 4 సంవత్సరాల్లోనే పూతకు వస్తుంది. చిలుక విద్యాసాగర్ రెడ్డి 7 సంవత్సరాల క్రితమే శ్రీగంధం, ఎర్రచందనం, టేకు మొక్కలను నాటుకున్నాడు. నల్గొండ
పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో నేను 8 ఎకరాలలో 8 సంవత్సరాల క్రితం బత్తాయి తోటలో అంతర్ పంటగా శ్రీగంధాన్ని ఎర్రచందనాన్ని నాటుపెట్టాను. బత్తాయి తోట అంతరించాక ఈ శ్రీగంధం ఎర్రచందనం అంతర్ పంటనే రేపు ప్రధాన పంటగా మార్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ మొక్కలు నేను 8 సంవత్సరాల క్రితం పెట్టాను. అంటే బత్తాయి చెట్ల మధ్యనే ఆ చెట్టుకు ఈ చెట్టుకు మధ్యన గ్యాప్లో స్థలాన్ని ఏమాత్రం కూడా దుర్వినియోగం చేయకుండా ఈ చెట్లను పెట్టుకున్నాను. ఈ బత్తాయి చెట్లు పోయిన తర్వాత ఈ చెట్లను ఇప్పుడు ప్రధానంగా వేసుకున్నాను. ఇప్పుడు ఈ నా 8 ఎకరాలలో 1000 ఎర్రచందనం చెట్లు, 2000 శ్రీగంధం చెట్లు, 1000 మలబారు వేప చెట్లు ఉన్నాయి. ప్రత్యేకంగా ఇంకొక ఎకరంలో 600 టేకు చెట్లు పెట్టాను. భారతదేశంలో ముఖ్యంగా ఈ ఎర్రచందనానికి శ్రీగంధానికి మంచి డిమాండ్ ఉందని 8-10 సంవత్సరాల క్రితం నేను ఒక 2 సంవత్సరాలు దాదాపుగా నా స్నేహితులతోటి కేరళ, తమిళనాడు, మామూలుగా కర్ణాటక ప్రాంతాలలో బాగా తిరిగాను. ఇటు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను, మామూలుగా తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ చెట్లు ఉన్నాయంటే ఏ విధంగా ఉన్నాయని బాగా అధ్యయనం చేసిన తర్వాత నేను 8 సంవత్సరాల క్రితం ఈ 4000 మొక్కలు నేను నాటాను. ఇవాళ ఇవి ప్రధాన పంటగా నాకు మారినాయి. అంతేకాదు, అతని తోటలో మామిడి, నిమ్మ, సపోటా, ఉసిరి, సీతాఫలం మనకు దర్శనమిస్తాయి. తనకున్న భూమిని వృధాగా వదిలిపెట్టకుండా అనేక రకాల తోటలను పెంచి అందరికీ ఆదర్శంగా నిలిచారు.